నమస్కారం. ప్రపంచ చరిత్రను తిరగేస్తే మనకు కనిపించే రెండు మహోన్నతమైన పేర్లు భారతదేశం మరియు ఇరాన్. ఈ రెండు దేశాల మధ్య వేల ఏళ్లనాటి సంబంధముంది. అయితే చరిత్రకారుల మధ్య ఎప్పుడూ ఒక పెద్ద చర్చ జరుగుతుంటుంది. అదేమిటంటే, ఈ రెండింటిలో ఏ నాగరికత ముందుగా పుట్టింది? భారతీయుల సింధులోయ నాగరికత, ఇండస్ వ్యాలీ గొప్పదా, లేక ఇరాన్ యొక్క ఎలామైట్ మరియు పర్షియన్ నాగరికతలు ప్రాచీనమైనవా? ఈరోజు ఈ వీడియోలో నిపుణులు చెబుతున్న ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం. భారత్ సింధులోయ నాగరికత. మొదట భారతదేశం విషయానికి వస్తే, సింధులోయ నాగరికత సుమారు క్రీస్తుపూర్వం 3300 సంవత్సరాల క్రితమే విరాజిల్లింది. అంటే ఇప్పటికి దాదాపు 5000 ఏళ్ల క్రితమే భారతీయులు ప్రణాళికాబద్ధమైన నగరాలను నిర్మించుకున్నారు. హరప్ప మరియు మొహెంజదారో నగరాల శిలాజాలు దీనికి నిదర్శనం. అయితే ఇటీవల జరిగిన హర్యానాలోని రాఖీగఢీ తవ్వకాల్లో ఈ నాగరికత అంతకంటే ముందే, అంటే దాదాపు 8000 ఏళ్ల క్రితమే ఉద్భవించి ఉండవచ్చని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. అంటే భారత్ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇరాన్, పర్షియన్ నాగరికత. మరోవైపు ఇరాన్ చరిత్ర కూడా ఎంతో ప్రాచీనమైనది. ఇరాన్ ప్రాంతంలో జిరోఫ్ట్ మరియు ఎలామైట్ నాగరికతలు క్రీస్తుపూర్వం 3000 ఏళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. ఇరాన్ మరియు భారత నాగరికతల మధ్య భాషాపరంగా మరియు సంస్కృతిపరంగా చాలా పోలికలున్నాయి. ఉదాహరణకు, మన వేదాలు మరియు ఇరాన్ యొక్క అవెస్తా గ్రంథాల్లో వాడిన పదాలు ఒకేలా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు నాగరికతలు వేర్వేరుగా పుట్టినవి కావు. ఇవి ఒకే పురాతన ఇండో ఇరానియన్ మూలాల నుండి విడిపోయిన కొమ్మలు. నిజానికి ఏది ముందు అనేది చెప్పడం కష్టం, ఎందుకంటే రెండు నాగరికతలు సమకాలీనంగా అభివృద్ధి చెందాయి. ఒకదానితో ఒకటి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవి. భారతీయ సుగంధ ద్రవ్యాలు, ఇరాన్ యొక్క విలువైన రాళ్లు ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఏది ఏమైనా ఈ రెండు నాగరికతలు ప్రపంచానికి విజ్ఞానాన్ని, సంస్కృతిని నేర్పించాయి. మరి ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ అద్భుతమైన సంబంధం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టరీ మరియు ఆర్కియాలజీ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.